నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. మద్యం కుంభకోణం అందరూ మొన్నటి వరకు ఏమనుకున్నారంటే ఢిల్లీలో జరిగింది అని. అది 100 కోట్లు మాత్రమే, కానీ ఏపీలో 1,00,000 కోట్ల రూపాయలకు పైచిలకు మద్య కుంభకోణం జరిగింది అని ఈరోజు ఈడీ చెప్తుంది. అయితే సాక్షిలో కొన్ని కథనాలు మనం అబ్జర్వ్ చేస్తే మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఆయనకి ఆర్డర్స్ ఇచ్చారు విచారణకు రమ్మని అని. రాజ్ కసిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? మంగళవారం వస్తాను అన్నారు, ఆయన అరెస్ట్ చేశారు. అసలు కుంభకోణమే జరగలేదు, కానీ జరిగిందని కూటమి ప్రభుత్వం చెప్తుంది అని రాసుకొచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు అని కూడా రాసుకొచ్చారు. కానీ ఈ రోజు ఈడీ కోర్టుకి కొన్ని పేపర్స్ సబ్మిట్ చేశారు. అందులో గనక మనం అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తున్నారు? కుంభకోణం జరిగింది, 12% నుండి 20% వరకు లంచం తీసుకున్నారు. అట్లానే రాజ్ కసిరెడ్డి గారి బావైన చాణక్యాన్ని అరెస్ట్ చేశారు. కొంతమంది పేర్లు కూడా అందులో మెన్షన్ అయ్యి ఉన్నాయి, అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సో ఏం జరుగుతుంది మరి? ఏ కథనాల్ని నమ్మాలి? ఇందులో వాస్తవం ఏంటి? ఈ రోజు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మద్యం కుంభకోణం ఏపీని ఒక కుదిపేస్తుంది. అంటే ఏపీ పేరు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పలకాల్సిన పరిస్థితి. ఏపీ పేరు ఎప్పుడు పాజిటివ్ గా పలుకుతుంది, ఈసారి నెగిటివ్ గా వ్యతిరేకంగా మనం అందరూ ప్రపంచం దృష్టిలో పడటం బాధాకరమైన విషయం. ఇప్పుడు మద్యం కుంభకోణం ఇందాక మీరు చెప్పారు ఇంట్రోలో, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి. ఢిల్లీలో జరిగింది నథింగ్ దీంతో పోల్చుకుంటే. సో ఇంత అమౌంట్ మనకి స్పష్టంగా ఏంటంటే వాళ్ళు నిందితులం కాదు, మా సచ్చీరులం అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎక్కడ షాప్కి వెళ్ళినా ఇవాళ బజ్జీల బండ్ల దగ్గరికి వెళ్ళినటువంటి పానీపూరి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫోన్పే చేస్తున్నారు, ఫోన్పేలోనే వాడుతున్నారు. కానీ మద్యం షాపుల్లో ఎంత విలువైనటువంటి బాటిల్ కొనుగోలు చేసినప్పటికీ కూడా ఫోన్పే అనేది యాక్సెప్ట్ చేయాల. నగదు తీసుకురండి, నగదు తీసుకోమని చెప్పారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందండి, నీకు ట్రాన్స్పరెన్సీ ఉంటే ఫోన్పే ఏమవుతుంది, అకౌంట్ ఫర్ అవుతుంది, అకౌంట్లో జమ అవుతుంది నేరుగా. అంటే నీకు అకౌంట్లో జమ చేయడం నీకు ఇష్టం లేదు. చాలా షాపుల్లో ఏం జరుగుతుందంటే జీరో అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అసలు కంప్యూటర్ వేరే ఉంటుంది, అంటే జిఎస్టీ వాళ్ళకి సమర్పించే కంప్యూటర్ వేరే ఉంటుంది, వీళ్ళ దగ్గర వాడే కంప్యూటర్ వేరేగా ఉంటుంది. దాన్ని జీరో అకౌంట్స్ అని చెప్పి అంటారు. ఇది గవర్నమెంట్ అయి ఉండి పూర్తిగా జీరో అకౌంట్లో ఈ మద్యం అమ్మకాలు కొనుగోలు చేశారు. దీన్ని బట్టే ఇక్కడ జరిగినది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎంత మొత్తంలో జరిగింది, ఏ మేరకు జరిగింది అనేది రెండో పాయింట్ వచ్చేసి, అంతకుముందు కూడా వ్యాపారం వాళ్ళు కొత్తగా చూస్తున్నది కాదు, మద్యం వ్యాపారం అప్పటి నుంచో చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఆ తర్వాత కూడా జరిగింది. అప్పటి వరకు ప్రజలు వాడుతున్నటువంటి నాణ్యమైన కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. అవి లేకుండా నువ్వు కొత్త బ్రాండ్లు ఎందుకు తీసుకొచ్చావు? బూమ్ ఇటువంటి అద్భుతమైన పేర్లు, అది ఎప్పుడు వినటి పేర్లతో బ్రాండ్లు వచ్చాయి. నీకు ఎంత దాకా వచ్చిందంటే ప్రజలు ఆంధ్రాలో దొరికే బ్రాండ్స్ విసిగిపోయి తెలంగాణ నుంచి, అట్లాగే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకునే స్థితికి నలుగురు కలిస్తే రే తమిళనాడు బ్రాండ్ వచ్చిందిరా, ఆంధ్ర బ్రాండ్ వచ్చిందిరా అనే స్థితికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇవాళ ఏం జరగలేదు, మేమంతా స్వచ్ఛంగా ఉన్నాము అని చెప్పడానికి వీటికి సమాధానాలు చెప్పాలి కదా. వీటికి సంబంధించి అంటే మీరు వేసిన క్వశ్చన్ ప్రతిదీ వాల్యుబుల్. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, విజయసాయి రెడ్డి గారి అంశాన్ని తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారంటే, విజయసాయి రెడ్డి గారిని విచారణకి రమ్మన్నారు, ఆయనతో బలవంతంగా మిథున్ రెడ్డి గారితోని ఆయనతోని జగన్ పేరు చెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు అని సాక్షిలో రాశారు. ఎవరు పేరు చెప్పడంలోంచి జరుగుతున్న సంఘటనలు, హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎవరు? ముఖ్యమంత్రి గారండి. ఏం జరిగినా ఆయనకి తెలియకుండా, కేబినెట్ లో నిర్ణయం చేయకుండా, ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఇది చిన్న విషయం కాదు కదా. 1,00,000 కోట్లకు సంబంధించి, 1,000 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించినటువంటి ఒక విషయం మీద ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుంది అంటే ఆనాడు ఎట్లా ఎవరు అంగీకరిస్తారు? ఎవరు అంగీకరించరు కదా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి. అందుకోసమే వేళ్ళన్నీ కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. ఇవాళ పేరు చెప్పారా చెప్పలేదా, హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని ఉన్నప్పుడు బాధ్యత కుటుంబ పెద్దదే అవుతుంది ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగితే. సో ఖచ్చితంగా ఆయన దగ్గరికి ఇంకో పేరు చెప్పారా లేదా అన్నది సెకండరీ అంశం. దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? 100 కోట్ల రూపాయలు రుణం నేనే ఇప్పించాను, 100 కోట్లు ఇప్పించాను, నా ఇంట్లోనే సమావేశం జరిగింది, దీనికి సంబంధించింది, ఎవరికి ఎంత ఇచ్చారు ఏమిటి మాత్రం నాకు తెలీదు. వ్యాపారం చేశారు వాళ్ళు ఈ 100 కోట్ల రూపాయలతో, డబ్బు తిరిగి చెల్లించారు, ఈ విషయాలు స్పష్టంగా చెప్పాడు. చెబుతూ నాకు కసిరెడ్డి పేరు ఖచ్చితంగా చెప్పాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు దీంట్లో కీలకమని. దాంతో పాటుకు ఇంకో 2-3 ఉన్నారు. మిథున్ రెడ్డి గారి పేరు వచ్చింది, సజ్జల భార్గవ రెడ్డి పేరు వచ్చింది. వీళ్ళందరికి సంబంధించిందే ఉంది దీనికి సంబంధించి. ఈ కాకుండా ఇందాక మీరు చెప్పిన
చెప్పాడు చాణక్య, ఆయన కసిరెడ్డి తోడలుడు అనుకుంటా, తోడలుడు. ఆయన మొత్తం డబ్బును కలెక్ట్ చేయటం, పంపించడం, పార్సిల్ చేయటం ఇవన్నీ చేశాడు. ఇవి మామూలు విషయం కాదు. ఎందుకంటే పాలు తాగుతూ పిల్లి కళ్ళు మూసుకుని ఎవరు చూడలేదు అనుకుంటుందట. అట్లా కాదు కదా. ఇవి నువ్వు చేసింది పైగా ఆఫ్లైన్ చేసావు, వ్యాపారం అంతా కూడా నగదుగా వసూలు చేసావు. బండిల్స్ పేరిపోతాయి. ఆ బండిల్స్ నెల వచ్చేసరికి ఒక రూములు నిండిపోయేదట. వాళ్ళు చెప్తున్న వార్తలు వస్తున్నట్టు చూస్తూ ఉంటే పెద్ద పెద్ద రూములు నిండిపోతే ప్రతి నెలకు సంబంధించి ఆ బండిల్ మళ్ళీ వేరే పార్సల్ చేసి వేరే చోటకి మామూలుగా ట్రాన్స్పోర్ట్ చేయటం ఇవన్నీ చేసేవాళ్ళట. మరి ఇంత పెద్ద నెట్వర్క్ కి సంబంధించి బయటికి రాకుండా ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు అనవసరంగా చెప్తున్నారు అనేది వాళ్ళు సాక్షులు రాసుకుంటున్నారు. దానికి సంబంధించి బలవంతం చేస్తున్నారు. అందరూ కూడా ఆయన పేరు చెప్పాలి. ఒకళ్ళు చెప్పడం ఏంటండి, ఆయన హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండి, ముఖ్యమంత్రి. ఆయన బాధ్యత వహించాల్సిందే కదా. ఆయన ముద్దాయి 1, 7, 10 అన్నది కాదు సమస్య. హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గా ఉన్నప్పుడు ఆయన బాధ్యత ఉన్నది. కాబట్టి ఆయన పేరు ఉన్నా లేకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, యాజ్ ఏ హోల్ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒక మాట చెప్తున్నాడు కసిరెడ్డి రాజు, ఇదంతా కూడా ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం కోసం మేము సంపాదించింది అని. ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఖర్చు పెట్టడానికి అక్రమాలు చేయమని చెప్పారా? ఎవరు ప్రజలు అవసరమా? ప్రజలు చెప్పారా మీకు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని? నీకు అవసరమే, నువ్వు ప్రలోభ పెట్టావు ప్రజల్ని, ఓటర్లని. దీనికి సంబంధించి నువ్వు అది చెప్పిందే నిజం అనుకుందాం. దీనికి సంబంధించి నువ్వు కాన్స్టిట్యున్సీకి మనకు ఉన్నాయి 175. 175కి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 50 కోట్లు ఖర్చు పెట్టాడు అనుకుందాం. 33,750 కోట్లు ఏమవుతుంది దానికి సంబంధించి. మరి మిగతా డబ్బు అంతా ఏమైంది? 1,00,000 కోట్లు చెబుతున్నారు కదా దీనికి సంబంధించి. అయినా ఆ డబ్బు కాన్స్టిట్యున్సీకి 50 కోట్లు అందరికీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. స్వయంగా ఖర్చు పెట్టుకోగలిగిన అభ్యర్థులు ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? వాళ్ళు పార్టీకి చందాలు ఇచ్చి టికెట్లు తీసుకుని పోటీ చేసేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఇది ఒక సాకు మాత్రమే. ఇదేదో ఎలక్షన్ కోసం మేము కలెక్ట్ చేసాం అనేది ఒక సాకు చెప్పడానికి. అంటే ఒకవేళ సాకు అనుకుంటే మీరు అన్న దాని ప్రకారం చూస్తే 1,00,000 కోట్ల పైచిలకు అంటున్నారు. అవును, బోల్డ్ మిగిలిపోతుంది కదా. అంతే కదా, 70% మిగిలిపోతుంది. మీరు చెప్పినట్టుగా 50 కోట్ల రూపాయలు నువ్వు కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెట్టినప్పటికీ కూడా 1,00,000 కోట్లు చూసుకున్నట్లయితే దాదాపు 65,000 కోట్ల రూపాయలు దాదాపుగా డబ్బు మిగిలిపోయి ఉంటుంది నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అయితే. సో కాబట్టి ఇది కాదు, దీని వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది. ఇదంతా కూడా మార్పు చేసుకోవటం, ట్రాన్స్ఫర్ చేయటం, బంగారం రూపంలోకి వెళ్ళిందా, హవాలా రూపంలోకి వెళ్ళిందా, ఏదో రూపంలో వెళ్ళకపోతే కట్టలు పేర్చుకోలేదు కదా. సో కాబట్టి హవాలా రూపంలో ఈడీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కనుక సరైన రీతిలో దర్యాప్తు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. పెద్ద పెద్ద చేపలు బయటకు వస్తాయి. అంటే సార్ ఇలాంటి కుంభకోణాలు ఇదొక్కటైనా ఇంతకు ముందు ఇంకేమైనా జరిగాయా? ఇప్పుడు చాలా కుంభకోణాలు జరిగినమ్మా. మీకు సిబిఐకి సంబంధించిన చరిత్ర చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రప్రథమంగా మహేంద్ర జూబిలీ కొనుగోలుకి సంబంధించి పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ కేసు నమోదు చేసింది. అప్పుడు ఎంత అండి మొత్తం కలిపినా కూడా 50 కోట్ల రూపాయలు దాదాపు విలువైనటువంటి కేసు అది. ఆ తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం 100 కోట్ల రూపాయలు ఖరీదు. ఆ తర్వాత టెలిఫోన్ కుంభకోణం జరిగింది. ఇవన్నీ చూసుకున్నా కూడా 100, 500, 200 కోట్లు, 1200 కోట్లు, ఎక్కడ 1,00,000 కోట్లు అన్యూహం అనమాట. ఈ ఫిగర్ వింటాను కూడా అదిలా అనిపిస్తుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల అనిపిస్తుంది. అంటే మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం మాస్టర్ మైండ్స్ ని చూడడం అంటారు. అంతే, ఖచ్చితంగా. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అంటే కొత్త విధానాలు చూపిస్తున్నారు. ఇంతగా అవినీతి చేయొచ్చు, ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు మనము అనే కొత్త కొత్త విషయాల్ని, పరిపాలనాపరమైన అంశాలలో ఇట్లా ఇంత అవినీతి చేసుకోవచ్చు మనము అనేది వాళ్ళు ఒక దారి వేసి చెప్పారు దీనికి సంబంధించి. సో అవినీతిలో అడుగులు ఎట్లా వేయాలనేది ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా నోరు విప్పి జగన్ గారి పేరు చెప్పట్లేదు. కానీ ఈయన పేరు నమోదైంది. సో ఎవరైనా నోరు విప్పి పేరు చెప్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అవరా ఈ కేసులో? ఎవరు చెప్పినా చెప్పకపోయినా దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు జరుగుతుంది. 2 రకాల దర్యాప్తు. ఈడీ కూడా రంగంలోకి దిగింది. వీళ్ళందరూ ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం మూల స్థానానికి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఒకళ్ళ తర్వాత మనం లింక్ పట్టుకుంటే వెళ్ళిపోతాం. కాబట్టి ఒకళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. దర్యాప్తులోనే బయటపడతాయి. దర్యాప్తులు బయటపడేందుకు వెయిట్ చేయాలి మనం, అంతే. ఖచ్చితంగా దర్యాప్తులు బయటపడుతుంది. ఇందాక చెప్పాను, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు. ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. ఆ పాలసీ ఫ్రేమ్ చేసింది ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు నీకు నగదుగా తీసుకోమని, ఫోన్పే యాక్సెప్ట్ చేయకుండా, ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి. ఇప్పుడు మిగతా కేసుల్లో ఏం చెప్తున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించిన కేసులో ఆయన చెప్పాడు కాబట్టి మేము చేసామని చెప్పేసి మిగతా ఐపీఎస్ అధికారులు చెప్పారు. అట్లాగే దీనికి కూడా ఎవరు చెప్తే చేశారు ఈ పని అంతా?
ఖచ్చితంగా బయటకు వస్తుంది విచారణలో. ఎవరో ఒకరు ఉంటారు. ఎస్, విచారణలో నేరస్తుడని రుజువు అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పదు, అనివార్యం. అయితే మన రుజువు అయ్యేంత వరకు ఆ విచారణ అధికారులు ఆయన పేరును బయటికి తీసుకొచ్చేందుకు వెయిట్ చేద్దాం. ఎవరు ఏం చేయక్కర్లేదు, ఇంట్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటారు కదా. ఈ విచారణ అధికారి కనుక స్పష్టంగా విచారణ చేసుకుంటూ పోతే మూల పురుషుడు బయటకు వస్తాడు. మూల పురుషుడు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేయక తప్పదు, చట్టం చెప్తుంది అది. అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని కేసులు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులు, కొన్ని అక్రమాలు చేశారు అని. వాటితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఇదే పెద్ద కుంభకోణమా, లేదంటే ఇంకా ఉండుండొచ్చు అంటారా? ఇప్పుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాలండి మొత్తం చేశాడని చెప్పేసి ఆ కేసుల కారణంగా శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది సస్పెండ్ అయ్యారు, జైలుకి వెళ్ళారు వాళ్ళకి సంబంధించి. ఆ సందర్భంగానే ఆయన 1,00,000 కోట్ల రూపాయలు అని ప్రచారం జరిగింది ఆ రోజు కూడా. అది కాదు, 1,00,000 కోట్లు కాదు అని ఈడీ చెప్పడం ఏంటి, 40,000 కోట్ల చిల్లర దాదాపుగా అని చెప్పి ఈడీ చెప్పింది. ఈడీ కొంత ఏదైతే అసెట్స్ ఉన్నాయో స్వాధీనం చేసుకుంది, కొన్ని అటాచ్ చేసుకుంది ఈడీ. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ కేసులు 2 రకాల కేసులు జరుగుతున్నాయి. సిబిఐ కేసులు నేరుగా జరుగుతున్నాయి, సిబిఐ కాకుండా ఎకనామిక్ అఫెన్సెస్ కి సంబంధించి ఈడీ చేసిన కేసులు నడుస్తున్నాయి. సో 2 కేసులకు సంబంధించి నడుస్తున్నాయి. ఆ 2 కేసుల్లోనూ A1 ముద్ర జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. అది అందరికీ తెలిసింది. అందుకోసం A2 అని అంటారు. విజయసాయి రెడ్డి ప్రభుత్వంలో A2నే కాకుండా కేసుల్లో కూడా ఆయన A2 ఉన్నాయి దానికి సంబంధించి. సో కాబట్టి ఇవాళ చూసుకున్నట్లయితే ఏది కూడా 1,00,000 తక్కువగా లేదు ఆయన ఖాతాలో. ఈ ఫస్ట్ ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లోనూ 1,00,000 అని పేరు బయటకు వచ్చింది. అవి చాలా కలిసి ఉన్నాయి పాత కేసుల్లో. ఇవాళ ఒక మద్యం కుంభకోణమే ఒకే ఒక్క దాంట్లోనే 1,00,000 పేరు వినపడుతుంది. కాబట్టి వెయిట్ చూద్దాం, దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అధికారులు ఏం తెలుస్తారని చూద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.